హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. కొత్త కుర్రాళ్లకు పిలుపు. మానవ్ సుతార్, హర్ష దూబే, గుర్నూర్ బార్, ప్రిన్స్ యాదవ్లకు తొలిసారి చోటు. ఆగ్నేయంతో టెస్టు వన్డే సిరీస్లకు భారత్ జట్టు ఎంపిక. బుమ్రా, జడేజాలకు విశ్రాంతి. వైస్ కెప్టెన్సీ కోల్పోయిన పంత్. వన్డే జట్టులో రోహిత్, కోహ్లీ. సొంత గడ్డపై వచ్చే నెలలో ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత్ జట్టును ప్రకటించింది. దేశవాళీలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నలుగురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో తొలిసారి అవకాశం దక్కగా ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోతున్న రిషబ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పటి వరకు టెస్ట్ జట్టులో వైస్ కెప్టెన్గా ఉన్న అతడు ఇప్పుడు కేవలం ప్లేయర్గానే కొనసాగనున్నాడు. పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్కు బదలాయించారు. టెస్టు వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే సిరీస్కు ఎంపికయ్యారు. పని భారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వగా అక్షర్ పటేల్ను ఎంపిక చేయలేదు. రోహిత్తో పాటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జూన్ 6 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య న్యూ చండీగఢ్లో ఏకైక టెస్ట్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో మూడో వన్డే జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ల అనంతరం ఇంగ్లాండ్ పర్యటన వరకు బుమ్రా జట్టుతో చేరుతాడు అని అగాకర్ పేర్కొన్నాడు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టు వన్డే జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. భారత్ టెస్టు జట్టు. శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బార్, హర్ష దూబే, ధ్రువల్ జురేల్ టెస్టు జట్టుకు ఎంపికైన బ్యాట్స్మెన్స్. భారత్ వన్డే జట్టు. గిల్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష దూబే, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బార్. వన్డే జట్టుకు ఎంపికైన జట్టు. ప్రిన్స్ యాదవ్. తాజా ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ జట్టు పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన వేగం, ఖచ్చితత్వంతో సెలెక్టర్ల మెప్పు పొందాడు. గతేడాది ఐపీఎల్లో అగ్రయటం చేసిన 24 ఏళ్ల ప్రిన్స్ ఈ సీజన్లో నిలకడ కనబరిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఢిల్లీ బౌలర్కు పెద్దగా అనుభవం లేకపోయినా లిస్ట్ ఏ ఐపీఎల్ ప్రదర్శనతో ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపిక అయ్యాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన ఈ ప్రిన్స్ వన్డే సిరీస్లో రాణిస్తే ఈ ఏడాది చివరిలో జరిగే న్యూజిలాండ్తో సిరీస్కు అతడు పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. మానవ్ సుతార్. రాజస్థాన్కి చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్ చాన్నాళ్ళుగా దేశంలో నిలకడ కనబరుస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 29 మ్యాచ్ల్లో 129 వికెట్ల పడగొట్టిన ఈ ఎడం చేతి వాటం స్పిన్నర్ బ్యాటింగ్లోనూ ఓ చెయ్యి వేయగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుతారాను ఏకైక టెస్ట్ కోసం ఎంపిక చేశారు. జడేజా, అక్షర్ జట్టు లేకపోవడంతో సుతారాకు అవకాశం దక్కింది. కుల్దీప్, సుందర్లు తుది జట్టులో ఉండడం ఖాయం కాగా మూడో స్పిన్నర్గా టీంలో చోటు కోసం హర్షదీప్తో సుతార్ పోటీ పడనున్నాడు. గుర్నూర్ బార్. చాన్నాళ్ళుగా భారత్ జట్టులో నెట్ బౌలర్గా కొనసాగుతున్న 25 ఏళ్ల గుర్నూర్ బార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్కెల్కు బార్పై అపార నమ్మకం ఉండగా అతడికి పంజాబ్కే చెందిన భారత్ సారథి గిల్ మద్దతు దండగా ఉంది. ఐపీఎల్లోనూ గుజరాత్ టైటన్స్ జట్టులో ఉన్న అతడు 2 ఏళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
అదనపు బౌన్స్ రాబట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న 6.5 అడుగులు గుర్నూర్ దక్షిణాఫ్రికా వంటి పేస్ పిచ్లపై ప్రభావం చూపగలడు. సెలక్షన్ కమిటీ నమ్మకంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 18 మ్యాచ్లు ఆడిన బార్ 27.30 సగటుతో 52 వికెట్ల పడగొట్టాడు. హర్షద్ దూబే సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 23 ఏళ్ల హర్షద్ దూబేకు మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 2024-2025 రంజీ సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్ల పడగొట్టడంతో పాటు 476 పరుగులు చేసి దూబే తాజా ఐపీఎల్లో సన్రైజ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 23.27 సగటుతో 133 వికెట్లు తీసిన హర్ష 1026 పరుగులు సైతం చేశాడు. అతడి ఖాతాలో 9 అర్ధశతకాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఫుల్ అర్థమైంది అనుకుంటా. మ్యాటరు హైలైట్స్, టెస్ట్ జట్టు, వన్డే జట్టు, కొత్తగా 4 పిలుపు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.